औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलातु वस्सलाम रसूल करीम अंदरिकी आदाब। నేను ఖాజా సయ్యద్ షా ఉబేదుల్లా హుసేని, దర్గా పీఠాధిపతి, కుటాగుల్లా, కదిరి మండల్, సత్యసాయి డిస్టిక్. నేను దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఈ వక్ఫాస్తుల్ని కాపాడడానికి పోరాడుతున్నాను. వక్ఫాస్తి మా ఒక్కరిది, నా ఒక్కరిది, మీ ఒక్కరిది అని కాదు. ఈ ముస్లిం మైనారిటీ ముస్లిమ్స్కు చెందింది ఇది ప్రాపర్టీస్. దీనికి మన ముస్లిం మా వర్గము బాగుపడాలని, పైకి రావాలనేసి ఈ ఆస్తులు పెద్దవాళ్ళు దానం చేశారు. దీనికి కొంతమంది ఎన్క్రోచర్సు తన సొంత లాభాల గురించి ప్లాట్లు వేసుకొని అమ్ముకొని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారనేసి నేను 15 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను. కొన్ని రాజకీయ నేతలు వాళ్ళకు నచ్చిన నచ్చకుండా ప్రోగ్రాంలు నేను చేస్తే కావాలనేసి ఈద్గా మాకు రెచ్చగొట్టి మాకు ఒక హీనంగా చూడాలనేసి ఈ ఫ్లైఓవర్ డిజైన్ అలా డిజైన్ చేపించి వేరే ఖాళీ స్థలాలు ఉంటే కూడా దానికి తీసుకురాకుండా ఈ ఈద్గా ఖబరస్థాను, ఈ వఖాస్తుల్ని ధ్వంసం చేయాలని ఆ ఉద్దేశాలతో ఆ డిజైన్ పాస్ చేయించారు. నేను దాదాపు 6-7 కేసులు పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఒక స్టే ఆర్డర్ కూడా తీసుకొస్తే దానిపైన కూడా వీళ్ళు స్టే ఆర్డర్ కూడా లెక్క చేయకుండా అధికారులు గౌరవించకుండా హైకోర్టు న్యాయస్థాన స్టే ఆర్డర్ని గౌరవించకుండా వీళ్ళు పనులు చేస్తున్నారే. అది ఎంతవరకు వాళ్ళకు ఇది ఉంది మీరే చెప్పండి. ఇంకా నేను నిన్న ఇది నా పోరాటం చేస్తుండే నేను వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాలనేసి ఆమరణ నిరాహార దీక్ష చేశాను. నిన్న పోలీసు వాళ్ళు కదిరి టౌన్ పోలీస్ నాకు చాలా సహకరించింది, నాకు చాలా ప్రొటెక్షన్ ఇచ్చింది. ముఖ్యంగా సిఐ గారు నాకు చాలా ప్రొటెక్షన్ ఇచ్చారు. కదిరి టౌన్ పిఎస్ వాళ్ళకు నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఇంకా నిన్న జరిగిన సంఘటనలు వాళ్ళకి చాలా ఇబ్బంది కూడా కలిగింది. దానికి నేను క్షమాపణ కూడా అడుగుతున్నాను. ముఖ్యంగా సిఐ గారికి నేను క్షమాపణ అడుగుతాను. కానీ ఏం చేద్దాం, ఈ పోరాటము చాలా అవసరం ఉంది. ఇంకా నేను పోరాడుతూనే ఉంటాను. దీనికి నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నేను చట్ట ప్రకారం పోరాడుతూనే ఉంటానని తెలియజేస్తున్నాను. ఇంకా నేను చేసిన పోరాటంలో కొంతమంది భయపడి రావడం లేదు, వాళ్ళ ఇష్టము, వాళ్ళు రాకపోని నేను ఒంటరిగా అయితే పోరాడుతూనే ఉంటాను. అల్లా తాలా నాకు బలం ఇస్తాడు, అల్హమ్దులిల్లా. ఆ బలంతోనే నేను పోరాడతాను. నేను సావుకు భయపడే మనిషి కాను. నేను ముందు కూడా చెప్పాను, సావుకు నేను భయపడే మనిషి కాను. న్యాయం మీద నడిచే మనిషిని, మా దేశ రాజ్యాంగాన్ని గౌరవించే మనిషిని, నేను చట్టాన్ని గౌరవించే మనిషిని నేను. అంతేగాని ఈ గూండాలకు, ఈ రాజకీయ నేతలకు, వాళ్ళకు ఎవ్వరికి నేను భయపడను. నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నాకు న్యాయం జరిగినంత వరకు నా పోరాటం కొనసాగుతుందని నేను తెలియజేస్తున్నాను. ఆదాబ్. ఆఖరి దమానా రహమతుల్లాహి రబ్బిల్ ఆలమీన్.